కలిసి ఉష్ guys, welcome back to my channel Mayma Scales. So ఇవాళ మా బ్లాగ్లో బతుకమ్మ మేకింగ్ కాంపిటీషన్ అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అందరినీ స్ట్రిక్ట్లీ ట్రెడిషనల్ అటైర్లో రమ్మన్నారు. ఒకవేళ ట్రెడిషనల్ అటైర్లో రాకపోతే దే హ్యావ్ టు వేర్ యూనిఫామ్ అంట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఫుల్ బ్లాగ్, అంటే మినీ బ్లాగ్ కాకుండా. లెట్ మీ షో యూ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇన్ మై బ్లాగ్. యా, సో నేనైతే సగం రెడీ అయినా, ఇంకా సగం రెడీ అవ్వాలి. మాయిశ్చరైజర్ రాసుకున్నా ప్రస్తుతానికి. సో బస్సుకి అయితే టైం అవుతుంది. తొందరగా మనం రెడీ అయ్యి కాలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో లెట్స్ గో. మా అనాటమీ మ్యామ్ యాక్చువల్లీ మాకు ఒక టెస్ట్ పెడతానని చెప్పారు, క్లాసెస్ ఉన్నా లేకపోయినా. అందుకే నేను బస్సులో చదువుకొని మరీ పోయినా, కానీ అందరు అడిగేసరికి టెస్ట్ అయితే క్యాన్సిల్ చేశారు. లంగవోనీలు డ్రెస్సులు వేసుకున్నారు. సో ఇప్పుడు మేము బ్లాగ్కి వెళ్తాం. చాలా గుంపులుగా ఉన్నారు ఇవాళ. నేను నా ఫ్రెండ్ షాద్వాలిని ఇద్దరం కలిసి హాస్టల్కి అయితే వెళ్తున్నాం. వై అంటే పోయి మేము కొంచెం ఐలైనర్ ఇంకా ఇయర్ రింగ్స్ తెచ్చుకునే పని ఉంది. సో యా, ఏంది వాచ్మ్యాన్ మమ్మల్ని హాస్టల్లో పట్టుకుంటూ నాకోసమే పోయిందామే, కానీ పట్టుకుంటూ నువ్వు డే స్కాలరా అని అడిగిండు. ఐ వాజ్ లైక్ అవును, నువ్వు హాస్టలరా అని అడిగిండు. ఐ వాజ్ లైక్ అవునని చెప్పకుండా నేను నవ్వినా, సిగ్గు లేకుండా నవ్వినా. సో ఇట్స్ లైక్ బయట నించో అని అన్నాడు. ఈమె కూడా ఏదో రూమ్కి పంపించి పర్మిషన్ తెచ్చుకోమన్నారు. షీ ఆల్సో వెంట్ టు టేక్ పర్మిషన్ అండ్ దెన్ షీ వెంట్ అండ్ బ్రాట్ సమ్ స్టఫ్. నౌ వి ఆర్ గోయింగ్ టు క్లాస్. దీనికోసం గాయస్, లిటరల్గా దీనికోసం నేను పరుగులు తీయరతి అయిపోయింది పరిస్థితి. yes guys, now we are heading to class. yeah, bye bye. అంత దూరం వెళ్ళి సెక్యూరిటీ అన్నకి దొరికిపోయింది దీనికోసమే అనమాట. ఫైనల్లీ నా ఫ్రెండ్ సిరి అయితే నాకు క్యాలెండర్ పెడుతుంది, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. మాకు ఫస్ట్ 2 క్లాసెస్ అయితే అయినాయి అనమాట. ఏం క్లాసెస్ అయినాయి? అనాటమీ అండ్ బయోకెమిస్ట్రీ. ఇప్పుడు ఆఫ్టర్ బ్రేక్ ఐ గెస్ అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. కాంపిటీషన్ స్టార్ట్ అయినాక, కాంపిటీషన్లో అవి బతుకమ్మలు అన్నీ అయిపోయినాక మనం వెళ్తారనుకుంటే కదా, అప్పుడు సెలబ్రేషన్. సో ప్రజెంట్ మాకు బ్రేక్ అవుతుంది. యా, ఇదే ఈరోజు మొత్తం అంత హడావిడి ఏం లేదనిపిస్తుంది నాకు. అందరూ మోస్ట్లీ చుడిదార్స్ వేసుకున్నారు. యా, రేపు ఫెస్ట్ ఉంది. సో ఎవ్రీవన్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ దాట్. యా, అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి బతుకమ్మలు చేస్తున్నారు. సో యూ కెన్ లైక్ సీ మేకింగ్ బతుకమ్మస్ అండ్ ఎవ్రీథింగ్. ప్రెసెంట్ బ్రేక్ అయితే అవుతుంది. యా, అందరూ అట్లనే చూస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బతుకమ్మ మేకింగ్ కాంపిటీషన్. హలో గాయ్స్, ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది మా కాలేజ్లో. చూద్దాం పదండి. కాలేజ్కి వెళ్ళినప్పుడు 11:30 వరకు మీకు క్లాసెస్ ఉంటాయి. 11:30 తర్వాత మొత్తం చిల్ అని చెప్పినారనమాట. 11:30కి బతుకమ్మ మేకింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ మేకింగ్ బతుకమ్మస్. సమ్వాట్ మాకు మధ్యలో చాలా బోర్ కొట్టింది, ఎందుకంటే మేము ఎందులోనూ ఇన్వాల్వ్డ్ లేం కాబట్టి. కొంతమంది ఏమో ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు, ఇంకొంతమంది ఏమో క్యాంపస్ మొత్తం తిరుగుతున్నారనమాట. ఎవరి పనిలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఫొటోస్ దిగుతున్నారు. అండ్ నేను నా ఫ్రెండ్ సింధు అయితే ఏ పని లేకుండా ఇట్లా కూర్చున్నాం. నేను అట్లీస్ట్ వీడియో తీస్తున్నా, సింధు అది కూడా చేస్తుంది. ఏం చేద్దామంటే బయట బతుకమ్మ మేకింగ్ ఎంతసేపు అని చూపించాలి మీకు. అక్కడ చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయిపోయినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడే మేము అందరం ఒక డిసైడ్ చేసుకున్నాం అనమాట. ర్యాండమ్ థింగ్స్ టు బ్రింగ్ టు కాలేజ్. రేపు ఫెస్ట్ డే రోజు మేమందరం ర్యాండమ్ థింగ్స్ టు బ్రింగ్ టు కాలేజ్ చేస్తాం. సో లెట్స్ సీ టుమారో. నాకైతే పర్మిషన్ ఇవ్వలేదంట బయట తిరగడానికి. సో ఇప్పుడు నేను ఇంకా సింధు తన పర్మిషన్ లెటర్ తీసుకొని వేరే బ్లాక్కి వెళ్తున్నాము. మిగతా వాళ్ళందరూ, మా క్లాస్ వాళ్ళందరూ అనాటమీ ల్యాబ్కి వెళ్ళారు. ఎందుకంటే అనాటమీ ల్యాబ్లో ఇప్పుడు స్లైడ్స్ చూడాలంట.
సో మాకు పర్మిషన్ లేదు. ఇది ఎక్కడ దరిద్రమో మాకేం అర్థం అవ్వట్లేదు. అనాటమీ ల్యాబ్కి వెళ్ళేసి వచ్చినాక క్లాస్లో బేసిక్గా ఎవ్వరు ఉండట్లేదు, క్లాస్లో ఎవరు లేరు. కానీ నేను పోవాలంటే ఈమె నాతోని రావట్లేదు, ఫోన్లో ఇట్లా నవ్వుతుంది. సో వి షుడ్ గో సమ్వేర్. ఎక్కడో డీజే నడుస్తుంది క్యాంపస్లో. అసలు ఏం చేస్తున్నారో మాకేం అర్థం అవ్వట్లేదు ఈరోజు. అసలు ఏంటి అసలు ఈరోజు మాకు ఏం చెప్తలేరు. సో మాకే ఒక పెద్ద కన్ఫ్యూజన్లా ఉంది. యాక్చువల్లీ బతుకమ్మ మేకింగ్ కాంపిటీషన్ బి బ్లాక్లో అయింది, అంటే మా బ్లాక్లో. బట్ దెన్ దే షిఫ్టెడ్ ఆల్ ది బతుకమ్మస్ టు ఏ బ్లాక్ అండ్ అక్కడ పెట్టి వాళ్ళు బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా అందరూ అక్కడ ఒకటే స్పీకర్ ఉండే, ఇంకా ఒక్క స్పీకర్ నుంచి కూడా సరిగ్గా సౌండే రాలేదు. ఇంకా నేను నా క్లాస్మేట్స్ కూడా కొంచెం సేపు చూసి మళ్ళీ క్లాస్కి రిటర్న్ అయిపోయామన్నమాట. హాలిడేస్ కోసం ఇంటికి వెళ్తుంది. అందరూ బాగా చెప్పండి. ఫెస్ట్కి సింధు ఉండట్లేదు. నేను వెళ్ళిపోతున్నాను. 3:40 అవుతుంది, కాలేజ్ అయిపోయింది 3:50 కానీ అందరూ 3:40కే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా వెళ్ళిపోతున్నాం. చూడండి చెప్పాలి అవును. సో అది వాళ్ళ ఫిట్ చెక్, ఇది నా ఫిట్ చెక్. వర్షం పడుతుంది అయినా మేము చాలా లాంగ్ రూట్ నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే సరదా. ఎస్, జస్ట్ ఫర్ ఫన్. వస్తుంది చాలా చాలా గాలి, నా చుట్టూ వెళ్ళిపోతుంది. వర్షం ఎక్కువ పడిపోతుంది. నాకు స్వెట్స్ అయితే మొత్తం నాది కూడా. ఇక్కడ తీయలేను, గాలి వస్తుంది. ఈరోజు చాలా అంటే చాలా ఎంజాయ్. చలి చలి ఉంది. ఏం ఎంజాయ్ లేదు, వాళ్ళే బతుకమ్మ వేడిచి వాళ్ళే ఆడి. అవును, వాళ్ళే ఆడినారు, మేము జస్ట్ చూసి ఎంజాయ్. నేత్రానందం. వెదర్ మాత్రం డోప్ ఉండే అనమాట. చాలా ఫాగీగా లిటిల్ డ్రిజిల్ రెయిన్ ఉండే. చూడండి, చెప్పండి హాయ్. హాయ్ హాయ్. ఎవరు తీసినా నేనే హాయ్ చెప్పాలి. వర్షం పడుతుంది, మేము తడుస్తున్నాం. అంబ్రెల్లా ఒకటే ఉంది కానీ అది ముగ్గురికి రాదు కాబట్టి ఎవరు కూడా పెట్టుకుంటుంది. వస్తుంది అనుకుంటే ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక రాదు కాబట్టి ఎవరం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఇగో బ్యాగులు కూడా ఉన్నాయి బాయ్. నేను నా బ్యాగ్ నా బస్సులో వేసేసి వచ్చిన. ఆమె మంచిగా సేఫ్టీ పెట్టుకుంది, మరి మేము తడిచిపోతుంది మొత్తం. ఇంకా బుక్స్ ఆడ బుక్ వర్షం ఏం పడతలేదు, ఆడ బుక్స్ తడిచే అంత వర్షం ఏం పడతలేదు గైస్. వర్షం అవుతుంది గైస్, వర్షం పడుతుంది కానీ మేమైతే ఐ వాంట్ ప్రూఫ్. అంటే మొత్తం చూడండి, నా ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నాకు చెప్పకుండా క్యాంపస్ మొత్తం తిరిగేసి వచ్చింది. ఎక్కడ వెళ్ళిందనంటే అది ఒక రోబో. ఆ ఫోటో మీకు ఒక క్లిప్ లో, ఒక చిన్న క్లిప్ లాగా పెడుతుంది. ఇప్పుడు చూపిస్తుంది. ఓకే, చూపిస్తుంది గైస్. ఇదే గైస్ ఆ ఫోటో. అరే బ్రైట్నెస్, ఇదే గైస్ ఆ ఫోటో. అది ఎక్కడ దిగుతా మాకైతే తెలియదు. అది ఆ కనిపిస్తున్న బిల్డింగ్ లో, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్. కనీసం అది ఒక్కరికి చెప్పలేదు. ఓకే గైస్, ఈ రోజు వీడియో అయిపోయింది. ఇంకా బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇక్కడ ఇలాంటివి ఏమైనా రిలేట్ అనిపిస్తే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అని చెప్పి, అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడే బస్ దిగేసి ఇంటికైతే వెళ్తున్నా అనమాట. చాలా వర్షం చిన్నగానే పడుతుంది కానీ చాలా చలేస్తుంది. సో ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. ఇందులో ఇంత కూడా ఛార్జింగ్ లేదు. తర్వాత వీడియో వేసేసి పడుకోవడమే. మళ్ళీ రేపు ఫెస్ట్ ఉంది కదా, రేపటి ఫెస్ట్ కోసం ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అసలే రేపు మళ్ళీ ట్రెడిషనల్ వేసుకోవాలి కదా. యా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో టుడే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ బాయ్. బాయ్ గైస్. Bye.